3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వాగులు వంకులు జలకళను సంతరించుకున్నాయి. చెరువులు మత్తడి పోస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అమర్లబండ చెరువు పొంగి పొర్లుతుండటంతో పర్యాటకుల సందడి నెలకొంది. అటు ఎస్ఆర్ఎస్సి నిజాం సాగర్ ప్రాజెక్టులకు వరద పెరుగుతోంది. నిజామాబాద్ లో వర్షాలు ప్రాజెక్టులకు వరదకు సంబంధించిన మరిన్ని వివరాలు టీవీ9 కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో వాగులు వంకలు జలకరణను సంతరించుకున్నాయి. చాలా చోట్ల వాగులు మత్తడి పోస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనము సదాశివనగరం మండలం అమర్లబండ వద్ద ఉన్నాం. ఇక్కడ ఈ అమర్లబండ వాగు మత్తడి పోస్తుండడంతో ఇక్కడ పర్యాటకుల తాకిడి కూడా పెరిగింది. ఇప్పటికే జిల్లాలో కామారెడ్డి జిల్లాలో చాలా చోట్ల చెరువులు జలకలను సంతరించుకున్నాయి. వాగుల నుంచి వరద నీరు రోడ్లపైకి వచ్చి చేరడంతో రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. అమర్లబండ చెక్ డ్యాం వద్దకు ఇక్కడ వాగు వద్దకు పర్యాటకులకు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని యూత్ అంతా కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే భారీ వర్షాలకు అటు నిజామాబాద్లో ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ కూడా పూర్తిగా జలకలను సంతరించుకుంటుంది. వరద భారీగా పెరుగుతుంది. 10,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఇప్పటికే ఎస్ఆర్ఎస్పికి వచ్చి చేరుతుంది. మరోవైపు నిజాం సాగర్లోకి కూడా ఇన్నర్లు డెడ్ స్టోరేజ్లో ఉన్న నిజాం సాగర్లో కూడా వరద నీరు వచ్చి చేరుతుంది. అటు చిన్న ప్రాజెక్టులు అయినటువంటి కళ్యాణి సంగీతం ప్రాజెక్టులు కూడా పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. ఎస్ఆర్ఎస్పి పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులకు గాను ఇప్పుడు 1,069 అడుగుల నీటి మట్టంతో ఉంది. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 80 టీఎంసీలకు గాను ప్రస్తుతం 69 టీఎంసీల నీరు ఎస్ఆర్ఎస్పీలో ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. 10,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఎస్ఆర్ఎస్పీకి వచ్చి చేరుతుంది. మరోవైపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి వాగులు వంకలన్నీ కూడా పూర్తిగా జలకలను సంతరించుకున్నాయి. అటు ఇందల్వాయి చెరువు కూడా పూర్తిగా నిండుకుండలా మారడంతో ఇక్కడ జానకిబాయి చెరువు నుంచి మత్తడి పోస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అమర్లబండ వద్ద కూడా వాగు అలుగు పారుతున్నటువంటి పరిస్థితి ఉంది. జిల్లాలో చాలా చోట్ల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పుడిప్పుడే కాస్త తెరపి ఇవ్వడంతో ఇక్కడ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంను ఎంజాయ్ చేసేందుకు పర్యాటకులు కూడా ఈ వాగులు వంకల వద్దకు చెక్ డ్యాంల వద్దకు చేరుకుంటున్నారు. మరోవైపు మరికొన్ని రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద 3 రోజుల నుంచి కురిసిన వర్షాలు దాదాపు 3 సెంటీమీటర్ల వరకు జిల్లాలో వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెప్తున్నారు. కెమెరా